రాజకీయాల్లో ప్రస్తుతం మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ముందుగా తన ఇంటిని పార్టీని చక్కదిద్దుకోవాలని హితవు పలికిన ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించాలని సవాల్ విసిరారు. నీకు విజన్ ఉందా, మీ నాన్నకుందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పాటు 3.5 ఏళ్ల తర్వాత నువ్వు అమెరికాలో ఉంటావో ఇండియాలో ఉంటావో కూడా ప్రజలకు సందేహంగా ఉందన్నారు. వరంగల్ క్రాస్ రోడ్లో జరిగిన సభలో ఆయన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి 80 కుటుంబాలను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గతంలో బీఆర్ఎస్ పాలన పేదల ఆకాంక్షలను నెరవేర్చలేదని, కేవలం ప్రాజెక్టు కమిషన్లపైనే దృష్టి పెట్టిందని విమర్శించారు. ప్రతి సంవత్సరం 1,00,000 ఇళ్లు కట్టినా 10 ఏళ్లలో 10 లక్షల పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేరేదని అన్నారు. పాము కొరల్లో విషం ఉన్నట్లు బీఆర్ఎస్ నేతల్లో ఒళ్లంతా విషం నింపుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తగిన బుద్ధి చెబుతారని పొంగులేటి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు వేగవంతంగా అమలయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీపీసీసీ నాయకులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. మాకిది కనపడుతుంది అని చెప్పటం చాలా ఇడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా కూడా ఉంది. రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర విభజనలో పాలుపంచుకున్న ప్రధాన పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో ఎలా కొల్లగొట్టిందన్నది మనకు తెలియంది కాదు. కొల్లగొట్టడమే కాకుండా మళ్ళీ ఎక్కడ ఇది ఏర్లు భూమిలో పాతుకొని వృక్షంలాగా పెరుగుతూ ఆ ఏళ్లను కూడా కోకటవేళ్లలో ఆనాటి ప్రభుత్వం నరిగితే అక్కడొక ఇత్తనము మిగిలితే ఆ ఇత్తనాన్ని నాటి పేదవాడి కలలు, పేదవాడి ఆశలు, పేదవాడి కన్నీరు తుడిచే విధంగా, అండగా ఉండే విధంగా ఈనాటి పేదోడి ప్రభుత్వం పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని ఓరవలేక కడుపు మంటతో ఒళ్ళంతా విషాన్ని పెట్టుకొని ఆ విషాన్ని కక్కే తీరు గడిచిన ఈ 22 నెలల నుంచి మీరంతా ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి ఆనాటి ప్రభుత్వాన్ని 1-2 విషయాలు అడుగుతాను. అయ్యా, ఏదైతే ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే పేదవాడి ముఖంలో ఆనందాన్ని రాష్ట్ర ప్రజలంతా చూస్తుంటే మీకు కడుపు మంట ఎందుకు అని ఈ వేదిక ద్వారా వారిని అడుగుతున్నాను. మీరు అధికారంలో ఉన్ననాడు, ధనిక తెలంగాణ రాష్ట్రంగా మీ చేతి నిండా డబ్బు ఉన్ననాడు ఆ డబ్బు పెట్టి కమిషన్లు వచ్చి కూలిపోయే కాళేశ్వరం కట్టాలనే ఆలోచన వచ్చింది తప్ప పేదోడికి ఇందిరమ్మ ఇల్లు లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు ఇవ్వాలని కనీస జ్ఞానం కూడా మీకు ఎందుకు రాలేదు అంటున్నా. 10 సంవత్సరాలలో సంవత్సరానికి 1 లక్ష ఇల్లు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మీ 10 సంవత్సరాలు కట్టి ఉంటే 10 లక్షల ఇల్లు వచ్చి ఉండేవి. కానీ ఆ పేదోడికి మీరు ఇల్లు ఇస్తే, ఆ పేదోడికి మీరు ఒక 5 లక్షలు 6 లక్షలు ఇస్తే మీకు కమిషన్ రాదు అని ఒక దుర్బుద్ధి తప్ప ఆ పేదోడికి ఇల్లు కట్టించుంటే ఈనాడు ఈ పరిస్థితి ఉండేదా అని అడుగుతున్నా. మీ కోపమంతా, మీ బాధంతా, మీ ఆక్రోశమంతా పాము కన్నా కోరల్లో ఉంటది విషయం. మీ ఒళ్ళంతా విషాన్ని పెట్టుకొని ఆ విషం పేదోళ్ల మీద మీరు కక్కుతున్న తీరుంటే ఏదైతే ఉందో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడు దాన్ని గమనిస్తూ ఉన్నాడు. 2 పర్యాయాలు బుద్ధి చెప్పారు.
ఇంకా 3వ పర్యాయం లోకల్ బాడీలో కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంకా మీకు జ్ఞానోదయం కాకపోవటం అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది, జాలేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే.